సామూహిక లైంగిక దాడి కేసు విచారణను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వేగవంతం చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు సిసిఎస్ డీసీపీ ఆధ్వర్యంలో బాధితుల నుంచి వివరాలు సేకరించారు. 4 ప్రత్యేక బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. కొత్త సంవత్సర వేడుకల కోసం ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చిన డాన్సర్ తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వెల్లడించింది. వేడుకల్లో పాల్గొంటే సౌకర్యాలతో పాటు ₹1,00,000 చెల్లించేలా ప్రతినిధి అలీ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. డిసెంబర్ 31న శంషాబాద్ విమానాశ్రయం నుంచి అలీ మరో 2 కలిసి తనను నగరానికి తీసుకొస్తూ 2 గంటల పాటు రోడ్లపైనే తిప్పి మరో కారులోకి మార్చారని చెప్పింది. ఈ సమయంలోనే శీతల పానీయంలో మత్తుమందు కలిపి 2 రోజుల పాటు లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు వివరించింది. మత్తులో ఉండటం వల్ల స్పందించలేకపోయినట్లు తెలిపిన ఆమె తన వద్ద ఉన్న 3 ఉంగరాలు, గొలుసు, సెల్ ఫోన్, ఏటీఎం కార్డు ఎత్తికెళ్లినట్లు పేర్కొంది. ఏటీఎం పిన్ తెలుసుకుని 40,000, 10,000, 2,000 చొప్పున తీసుకున్నాక 2వ తేదీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ముంబైకి ఎక్కించినట్లు తెలిపింది. ఘటనపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వైద్య పరీక్షల అనంతరం విచారణ కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. ముంబై పోలీసుల నుంచి బాధితురాలిని ఆధీనంలోకి తీసుకున్న హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఫిర్యాదు తీసుకుని సామూహిక అత్యాచారం, మోసం, కుట్ర, దొంగతనం కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలిని విచారించారు. 4 ప్రత్యేక బృందాలతో విచారణను వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణ చేసిన తర్వాత బాంబే పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చి మనకు కేసు ట్రాన్స్ఫర్ చేశారు. సిపి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ మేము ఆమెను విచారించడం జరుగుతూ ఉంది. ఆ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తూ ఉన్నాము. బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ దొంగతనము, చీటింగు, గ్యాంగ్ రేప్ అండ్ కుట్ర వీటికి సంబంధించిన సెక్షన్స్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఇస్ అండర్ ప్రోగ్రెస్. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరణతో 1-2 రోజుల్లో కేసు మిస్టరీ ఛేదించనున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.